భారత సైన్యం మాట్లాడదని చేతల్లోనే తన పరాక్రమాన్ని చూపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా నిర్మించిన శౌర్య స్మారక్ను ప్రారంభించిన మోదీ జవాన్ల మానవత్వాన్ని కొనియాడారు. ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైన్యం మెరుపుదాడులపై కొందరు అనుమానాలు వ్యక్తం చేయడాన్ని పరోక్షంగా తప్పుపట్టిన మోదీ మేల్కోవాల్సిన సమయంలో నిద్రిస్తే సైన్యం క్షమించదని వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో శౌర్య స్మారక్ యుద్ధ స్మృతి చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 12 ఎకరాలకు పైగా స్థలంలో 41 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ శౌర్య స్మారక్లో భారత్ ఇప్పటి వరకు పాల్గొన్న యుద్ధాలకు సంబంధించి ఫోటో గ్యాలరీతో పాటు లఘుచిత్ర ప్రదర్శనకు వీలుగా 60 సీట్ల సామర్థ్యంతో ఓ ప్రదర్శనశాలను నిర్మించారు. ఈ సందర్భంగా లాల్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన శౌర్య సమ్మాన్ సభలో ప్రసంగించిన ప్రధాని మానవత్వాన్ని చాటుకోవడంలో భారత సైన్యం ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో సైన్యం మెరుపుదాళ్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేయడాన్ని మోదీ పరోక్షంగా తప్పుబట్టారు. మేల్కోవాల్సిన సమయంలో నిద్రిస్తే అది సైన్యానికి అన్యాయం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. हम चैन की नींद से सो जाएं, उसे संतोष होता है, लेकिन जागने के वक्त भी अगर सो जाए तो सेना हमें कभी माफ नहीं करती है। और दुर्भाग्य ये है कि कभी कभी हम जागने के समय भी सोए पाते जाते हैं। संस्कृत में कहा है, राष्ट्रयाम जागरयाम वयम, इटर्नल विजिलेंस इज द प्राइस ऑफ लिबर्टी। सतत जागते रहो। और सिर्फ सेना के जवान जागते रहे, ये तो उनके साथ अन्याय होगा। క్రమశిక్షణ వ్యవహార శైలిలో విశ్వవ్యాప్తంగా భారత సైన్యమే ముందుంటుందని మోదీ వ్యాఖ్యానించారు. विश्व जब हमारे सुरक्षा बलों के भिन्न भिन्न पैरामीटर से मूल्यांकन करते हैं तो डिसिप्लिन, आचार, सामान्य नागरिकों के प्रति व्यवहार, इन सारे मानकों में भारत की सेना प्रथम पंक्ति में नजर आती है। कि विश्व के इस पीस कीपिंग फोर्स में इतने वर्षों में लगातार सबसे अधिक योगदान करने वाला कोई देश है तो उस देश का नाम हिंदुस्तान है। చరిత్రలో ఒక్కసారి కూడా భారతదేశం ఎప్పుడూ ఏ దేశంపైనా దండెత్తలేదని పేర్కొన్న మోదీ 2 ప్రపంచ యుద్ధాల్లో భారత సైనికులు చేసిన త్యాగాలను గుర్తు చేశారు. कि प्रथम विश्व युद्ध और द्वितीय विश्व युद्ध, ये लड़ाइयां न हमने की थी, न ही ये युद्ध हमारे लिए हुआ था, न ही इस युद्ध के नतीजे का हमें कोई लाभ होना था। लेकिन 2 विश्व युद्ध में मेरे देश के वीर जवान 1.5 लाख जवानों ने बलिदान दिया था। 1.5 लाख। पूरा विश्व इस बात को भुला दे रहा है। दुर्भाग्य है कि कभी कभी हम भी भुला दे रहे हैं। हमारे पूर्वजों का मानवता के लिए किया हुआ ये त्याग और बलिदान बार बार दुनिया को स्मरण कराने की आवश्यकता है. భారతీయులంతా సైన్యం వెన్నంటి నిలిస్తే అదే వారికి కొండంత బలమని మోదీ వ్యాఖ్యానించారు. अगर कोई ये भ्रम रखता है कि हाथ में कितना आधुनिक शस्त्र है, गोली कितनी दूर तक जा सकती है, इतने मात्र से सेना जीत जाती है, तो ये हमारा भ्रम है। सेना का सबसे बड़ा जो शस्त्र होता है वो उसका मनोबल होता है। और ये मनोबल, ये मन की ताकत शस्त्र से नहीं आती है, 125 करोड़ देशवासियों की एक साथ मिलकर के उनके पीछे खड़े रहने से आती है। सेना बोलती नहीं है, सेना पराक्रम करती है. ఎన్నో ఏళ్లుగా అమలు కాని ఒకే హోదా ఒకే పింఛన్ను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్న మోదీ సైన్యం నుంచి బయటకు వచ్చాక జవాన్ల బంగారు భవిష్యత్కు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ये सरकार आने के बाद हमने वादा किया था कि हम 1 रैंक 1 पेंशन लागू करेंगे। और मैं आज मेरे वीर जवानों के सामने सर झुका करके इस वादा हमने पूरा कर दिया। आज मैं संतोष की अनुभूति कर, पहली बार भारत सरकार ने फौज में निवृत्त होने वाले लोगों के पास जो स्किल है उसको स्पेशल ट्रेनिंग आखिरी वर्ष में देना, सर्टिफिकेट देना, और जिस प्रकार के जॉब मार्केट है
वहां उसको एक रोजगार मिले। ఆయుధాలను దిగుమతి చేసుకునే ప్రస్తుత పరిస్థితి నుంచి ఎగుమతి చేసే స్థితికి భారత్ చేరుకుంటుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. कि वो दिन जरूर आएगा जब हिंदुस्तान अपनी आवश्यकताओं की पूर्ति के तो शस्त्रास्त्र यहां बनाएगा, लेकिन दुनिया को भी बेचने की ताकत वाला बन सकता है। ये ताकत इस देश में पड़ी है और हम उस दिशा में भी काम कर रहे हैं. శౌర్య స్మారక్ నిర్మించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన మోదీ రాబోయే తరాలకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.